ఈరోజు విద్యార్థి నిరుద్యోగులపైన విపరీతంగా దాడులు చేయడంతో పాటు నిరసిస్తూ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్కు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది। ఈ బంద్కు అధిక సంఖ్యలో విద్యార్థులు నిరుద్యోగులు అదేవిధంగా మేనేజ్మెంట్ కూడా సహకారం ఇవ్వాలి అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం। ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎన్టీఆర్ అనే సంస్థను 2017లో తీసుకొచ్చినప్పటి నుంచి 2017 నుంచి దాదాపు ఇప్పటి వరకు ఎన్నో జాతీయ ప్రవేశ అర్హత పరీక్ష ఫలితాల ప్రశ్నపత్రాలు లీకేజీల వ్యవహారంలో ఇదే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడు ప్రధానంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు। ఈ ధర్మేంద్ర ప్రధాన్ కు మేము విద్యార్థి సంఘాలుగా ఒకటి డిమాండ్ చేస్తున్నాం, అసలు మీకు రాజీనామా చేయడానికి వస్తుందా రాదలేదా? అదే విధంగా మీరు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఈరోజు, ఎందుకంటే ఉమ్మడి దేశవ్యాప్తంగా ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాజీనామాకు డిమాండ్ చేస్తే కూడా మీరు రాజీనామా చేయట్లేదు। దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం। ఎందుకంటే మీ కేబినెట్ లో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేయడం రావటం లేదు, మీరు కూడా కనీసం దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర కేబినెట్ విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాల్సిందిగా విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ఈరోజు అంటే దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఏ విద్యార్థికి అన్యాయం జరిగినా వామపక్ష విద్యార్థి యువజన సంఘాలుగా మేము ముందరుండి పోరాటం చేస్తున్నాం। అట్లాగే మొన్న ఢిల్లీలో శాంతియుతంగా జరిగినటువంటి ర్యాలీలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల మీద యువత మీద పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేసి వాళ్ళని రక్త మాంసాలు పడి వాళ్ళు కింద రోడ్డు మీద పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి। నేను ఏమంటున్నానంటే ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులేమో ఫెయిల్ అయ్యి రోడ్ల మీద తిరుగుతుంటే లీక్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పిల్లలు పాస్ అయ్యి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు। ఇదంతా కేవలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి కుట్ర। అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ దారుణానికి పాల్పడినటువంటి పోలీస్ అధికారులను గుర్తించి రిమూవ్ ఫ్రమ్ ది సర్వీస్లకు వెళ్ళిన వాళ్ళని తీసేయాలని ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ ఉంది। అట్లాగే నీటికి సంబంధించినటువంటి లీకేజీ ప్రధాన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఈ పదవి నుంచి డిస్మిస్ చేయాల్సినటువంటి అవసరం ప్రధానమంత్రికి ఎంతైనా ఉంది। అదేవిధంగా నీటి లీక్ అయిన సందర్భంగా అనేక మంది విద్యార్థులు కష్టపడి చదువుకుంటే కూడా మాకు ఫలితం లేదని చెప్పేసి వాళ్ళు ఈరోజు చనిపోయినటువంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా అనేకాలు ఉన్నాయి। చనిపోయిన విద్యార్థులకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి, లేని పక్షంలో దేశవ్యాప్తంగా యువజన సంఘాలు అఖిల భారత విద్యార్థి సమైక్య AISF అఖిల భారత యువజన సమైక్య AYF ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తీసుకుంటున్నాను।